కాదు తండ్రి, మా కోసం మరణించావు, కొరడాలతో కొట్టబడ్డావు, ఉల్పంతా దున్నబడింది, ముళ్ళ కిరీటంతో గుచ్చబడ్డావు, ఉమ్ము వేయబడ్డావు, కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, బెల్లంతో పొడవబడ్డావు, కాళ్ళు మరి ఆ మేకుల మీద విరయలాడి ప్రభా నాయన ఉదయం 9 గంటల వరకు మధ్యాహ్నం 3 వరకు విరయలాడి ఆఖరి బొట్టు రక్తం వరకు మా కోసం చిందించాం. మరి రక్త ప్రోక్షణ లేకుండా పరిశుద్ధత లేదు, రక్త ప్రోక్షణ అవశ్యం అన్నావు తండ్రి నాయన. మరి పరిశుద్ధుడైన నిష్కలంకుడైన యేసయ్య నీ పరిశుద్ధ రక్తం ద్వారా నాయన మాత్రమే మాకు నాయన పరిశుద్ధత కలుగుద్ది, రక్షణ కలుగుద్ది నాయన. కనుక నీ పరిశుద్ధ రక్తంతో నాయన మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రపరచండి. మేము తెలిసి తెలియచేసిన తప్పులన్నీ క్షమించండి, నీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా చేసుకుని ప్రతి ఒక్కరికి నిత్య జీవం దయచేయండి ప్రభా. ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఏదో ఒక రోజు విడిచిపెట్టాలి తండ్రి. మరి నాయన ఈ శరీరం కూడా ఇక్కడే వదిలిపెట్టాలి, కానీ మా ఆత్మ నాయన పరలోకానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా అనేది మేము యేసయ్యని విశ్వసించటంలోనే ఉంది ప్రభా. నాయన విశ్వసించేవాడు కలవరపడడన్నావు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడన్నావు. అవును తండ్రి, మా తల్లి గర్భంలో మమ్మల్ని పుట్టించి జీవింపచేస్తూ పోషిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ నాయన మా పనిపాట్లలో తోడుగా ఉండి దీవిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు యేసయ్య. నీవే నిజ రక్షకుడు అని, పాపం నుండి నరకం నుండి మమ్మల్ని రక్షించడానికే లోకరక్షకుడుగా పుట్టావని, యేసే మార్గము సత్యము జీవము, యేసు ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రారని సెలవిచ్చావు తండ్రి. కనుక మేము గ్రహించటానికి పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయండి. ఎవరి హృదయాల్లో వాళ్ళు విశ్వసించి రక్షణ పొందుటకు మీరే కృప చూపండి. ఇక్కడ జరిగిన కార్యక్రమం అంతట్లో అది అంది అంతం వరకు మీరు తోడైన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయన బబితకు మీరు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ గృహంలో మీ సన్నిధిని, మీ శాంతిని, మీ సమాధానాన్ని, మీ సంతోషాన్ని దయచేయండి నాయన. గృహ యజమానిగా తన హృదయ యజమానిగా మీరుండండి. తన జీవిత నావలో నాయకుడివై నావికుడివై నడిపించండి నాయన. మరి నాయన మరి కుటుంబంలో తల్లిని జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు, దీర్ఘాయుష్ని ఇచ్చి దీవించండి. తన బిజినెస్ నూరంతలుగా ఆశీర్వదించండి. ఇదిగో నాయన ట్రెషర్ మరి కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు నాయన, కంపెనీని నూరంతలుగా దీవించండి. అనేక మందికి నాయన ఎంతో ఉపయోగకరంగా నాయన మరి మీకు మహిమకరంగా బిడ్డలకి ఎంతో లాభకరంగా ఉన్నట్లు దీవించండి తండ్రి. నాయన నీకు వందనాలు. నువ్వు లేదు నువ్వు ఇబ్బంది మాకేది రాదు కనుక బిడ్డలకు మీరు తోడేయండి. వాళ్ళ చేతుల కష్టార్జితాన్ని నూరంతలుగా ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. బిడ్డ హృదయవాంఛలు నెరవేర్చండి తండ్రి. మీరు కుడి పక్కన నీడగా తోడుగా ఉండాలి నాయన. మరి మేమందరం కుడిగ్గా నడంగా మేము తిరగకుండా ఇదే తిన్నని మార్గం అని చెప్పే స్వరం అనుక్షణం మా చెవులకు వినిపింపచేయండి. పాజిటివ్ డైరెక్షన్లో నడవడానికి కృప చూపండి నాయన. మరి సిస్టర్ని బ్రదర్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. మరి నాయన ఇలాంటి చలి వాతావరణంలో కూడా వీళ్ళు ఎంతో శ్రమపడి సేవ చేస్తూ ఉన్నారు నాయన. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మంచి నాయన మరి శక్తిని బలాన్ని దీర్ఘాయుష్ని ఇచ్చి దీవించండి. వారు అడుగుపెట్టే ప్రతి స్థలంలో రక్షణ కలిగినట్లు దీవించండి నాయన. ఇక్కడ అటెండ్ అయిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారి హృదయవాంఛలు నెరవేర్చండి. వారికి కావాల్సిన ప్రతిదీ నీ చిత్తానుసారంగా వీళ్ళకు మేలుకరంగా అనుగ్రహించండి నాయన. వారి కుటుంబాలను దీవించండి నాయన. మేమందరము కూడా ప్రభా యేసయ్య బిడ్డలుగా ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా నాయన నిన్నే పూజించుకుంటూ నిన్నే నాయన ప్రేమిస్తూ నీ చిత్త ప్రకారం జీవించడానికి సహాయం చేయండి నాయన. మరి దేవుడు అని నమ్మితే సరిపోదు ప్రభా. నీకు మాదిరికరంగా నాయన నీ బిడ్డలుగా మేము జీవించడానికి కూడా నాయన ప్రవర్తించడానికి కూడా మాకు అందరికీ సహాయం దయచేయండి నాయన. ఈ కొడుకుని అంత అద్భుతంగా నాయన మీరుండి మా మధ్యన నడిపించినందుకు వందనాలు ప్రభా. మరొకసారి కుటుంబాన్ని హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించండి. మరి అన్ని విషయాలు చాలా లోడుగా ఉండి నడిపించండి. మీరే మహిమ పొందుకోమని మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే.